కనబడట్లే బాబా, కనబడట్లే. హాయ్ అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేమంతా కూడా ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అయితే టైం అయితే సాయంత్రం 3 గంటలు అవుతుంది. 3 గంటల నుంచి అయితే బయలుదేరాము. 3 గంటల నుంచి బయలుదేరాము, కానీ ఇంటి నుంచి బయలుదేరేసరికి 4 అయిపోయింది. ఎందుకంటే చాలామంది కదా, సో అందరూ వచ్చే వరకు వెయిట్ చేసి ఇంక అందరం కూడా ఒక ఆటో పెట్టుకుని అయితే వెళ్తున్నాము. మా చిన్నక్కయ్య అయితే ఉండిపోయింది, రాలేదు. మేమే అలాగెళ్ళాము. అంటే ఇంటికాడ పండగ అయింది కదా, ఎక్కడో అక్కడే ఉన్నాయన్నమాట. అది కాకుండా పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అన్నీ చూసుకోవాలని చెప్పి మా అక్కయ్య ఉండిపోయింది. తనకి పెద్దగా ఇలాంటివంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో అందుకే ఇంకా తనైతే రానంటాను. ఇంకా మేమంతా కూడా బయలుదేరిపోయాము. కొంచెం ఎర్లీగా బయలుదేరి ఉంటే ఈ డ్యామ్ కూడా మరొకసారి అయితే మీకు చూపించేదాన్ని. అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంది, ఎవరైనా ఒకరు చూడాలనుకుంటే చూడండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ అదే అమ్మ వాళ్ళ ఊరు పండగకి వచ్చినప్పుడు ఆల్రెడీ పెట్టాను ఈ వీడియోస్. నెక్స్ట్ ఏమో ఇంక ఇక్కడ ఎక్కువగా కొండలే కనిపిస్తాయి. కొండల్ని చెక్కేసి రోడ్లు వేసేస్తారు, అదొకటి. ఇంకా మేము వెళ్ళే చోటుకైతే ఇదే లాస్ట్ ఊరు. ఇంకెక్కడి నుంచి ఏ ఊర్లు కూడా తగలవు. అందుకని ఇక్కడే వాటర్ ప్యాకెట్స్, అలానే డ్రింక్స్, చిప్స్, పిల్లలకి తినడానికి అన్నీ కూడా తీసేసుకున్నాము. అలానే మేము అంటే ఆటోతో కొంతమంది వచ్చాం కదా, నెక్స్ట్ కార్లో ఏమో ఒక 2 ఫ్యామిలీస్ వచ్చాయి అనమాట. వాళ్ళు మేము ఇంక అందరం కూడా ఒకేసారి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం అంటున్నానే కానీ ఎక్కడికనేది చెప్పలేదు కదండి. ఇప్పుడు మేమంతా కూడా వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏరియాలోనే ఆ వాటర్ ఫాల్ చూడకుండా అయితే అస్సలు రిటర్న్ వెళ్ళలేమన్నమాట. అంత బాగుంటుంది. పేరు వచ్చి దారగడ్డ జలపాతం. ఒక కొండలో ఉండిద్దనమాట. ఇప్పుడు అందరం కూడా అక్కడికే వెళ్తున్నాము. మేము ఉదయం నుంచే భోజనాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని, కొంచెం ఉదయం వెళ్ళామంటే మధ్యాహ్నం ఎండలో కూడా కాసేపు స్నానాలు అవి చేస్తూ మునగొచ్చులే అని అయితే అనుకున్నాము. కానీ ఈసారి అయితే అలా సెట్ అవ్వలేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో 1 ఇయర్ బ్యాకే పెట్టాను. కాకపోతే అప్పుడు ఏంటంటే అందరం కూడా ఉదయమే ఫుడ్ ఇంటికడే ప్రిపేర్ చేసుకొని తీసుకుని వెళ్ళి తినేసి కాసేపు గేమ్స్ ఆడి తర్వాత అయితే జలపాతానికి వెళ్ళి ఎంజాయ్ చేసాము. బట్ ఇప్పుడు అలానే అనుకున్నాము, కానీ కొంచెం జనాభా అటు ఇటు అయ్యారనమాట. సో అందుకని కుదరలేదు. అప్పుడైతే ఓన్లీ ఇంట్లో వాళ్ళమే ముందుగానే ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు అలా లేదు. సో అందుకనే ఇప్పుడు ఈవినింగ్ నుంచి బయలుదేరి, పైగా మా వారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదనమాట పెళ్ళైన ఈ 6 ఇయర్స్లో. వచ్చిన ప్రతిసారి కూడా వాటర్ ఫాల్కి వెళ్దామని చెప్తున్నానే కానీ అసలు ఏ రోజు కూడా వెళ్ళలేదు. కానీ ఈరోజు అందరూ ఉన్నాం కదా, అందుకని ఇంకా ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు అయితే ఇదంతా రోడ్డు అయింది, కానీ ఒకప్పుడు ఇది అసలు రోడ్ లేదు. మీరు నాది లాస్ట్ వీడియో చూసినట్టయితే క్లియర్గా అర్థమైద్ది. అప్పుడు ఇదంతా కూడా మట్టి రోడ్డు అనమాట. ఇంకోటి ఏంటంటే అసలు జలపాతం నేను అసలు రూట్ కూడా మర్చిపోయాను. అంటే మొత్తం ఎత్తుగా రోడ్డు వేసేసారు. ఆ రోడ్డుకి దాటి అవతల వైపు ఇలా వెళ్ళామన్నమాట. అప్పుడైతే ఇదేమీ రోడ్లు లేవు కాబట్టి నేరుగా ఆటోలు, బైకులు అన్నీ వెళ్ళిపోయేవి. కానీ ఇప్పుడు బైకులు మాత్రం అతి కష్టం మీద తీసుకొస్తున్నారు. కానీ ఆటోలన్నీ కూడా అసలు ఏమీ రావడానికి ఇంకా లేదు, ఇలా నడిచి వెళ్ళటమే. ముందు పూర్ణిమ వాళ్ళందరూ కూడా ఆటో దిగ్గానే వెళ్ళిపోయారు, బ్యాచ్ పిల్లకాయలు. ఇంకా మేమేమో వెనకాలైతే వెళ్తున్నాము. సో ఇలా ఉండిద్ది. ఇంకా ముందు అయితే ఈ రాళ్ళు, రప్పలు అన్నీ దాటుకొని తెలియకుండానే ఒక కొండ ఎక్కేస్తాము. సో మీరే వీడియో మొత్తం కూడా చూడండి, మీకే అర్థమైద్ది. ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే ఏదైనా సరే కాలు స్లిప్ అయిందంటే మాత్రము ఏ రాయికి వెళ్ళి గుద్దుకుంటామో తెలియదు. చూసారు కదా, ఇంక ఇది కొంచెమే ఇంకా ముందుంది అసలైంది. మేమైతే మాత్రం ఎంత జాగ్రత్తగా వెళ్ళాము. ఇంక ఇక్కడ ఒక బుడ్డమ్మాయి ఉంది చూసారుగా. మా వదిన వాళ్ళు అయితే ఏకంగా చిన్నపిల్లని వేసుకొచ్చారు. అది అస్సలు ఇంటి దగ్గర ఉండట్లేదంట. నేను మాత్రము పిల్లల్ని అయితే అసలు ఎవరిని తీసుకురాలేదు ఈసారి. లాస్ట్ టైం అయినా రేణుని మా యోగ్ కూడా నేను తీసుకొచ్చాం, కానీ ఈసారి మాత్రం అసలు పిల్లల్నే తీసుకురాలేదు. మేము రావడమే సాయంత్రం అయింది కదా, ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి పడిద్దని చెప్పి పిల్లలందరినీ వదిలిపెట్టేసాము. అంటే పిల్లల్ని అదే మా అక్కే ఉంది కదా, ఇంకా అమ్మ వాళ్ళందరూ ఉన్నారనమాట. సో ఆ ధైర్యంతో పిల్లల్ని వదిలిపెట్టి మా వారికి అలాగ వచ్చేసాము. పిల్లల్ని తీసుకొచ్చామంటే ఇక్కడ కొంచెం డేంజరే, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే ఒక దగ్గర అయితే స్లిప్ అయిపోయాను. సో మీకు వీడియోలో కనిపించిద్దిలండి. ముందు ఒక చిన్న ఏరు దాటాం కదండి, నెక్స్ట్ ఇదొకటి అనమాట. మామూలుగా నేరుగా ఆటోలతో వచ్చినట్టయితే ఇది ఒక్కటే దాటేవాళ్ళమే. కానీ ఇప్పుడు చెప్పాను కదా, రోడ్ల వల్ల వెహికల్స్ ఏం పెద్దగా రావట్లేదని, అందుకని ఇంకా 2 అనమాట. ఇప్పుడు వాటర్ కొంచెము వేసవికాలం కదా, ఎండకి వాటర్ తగ్గింది, కానీ వాటర్ ఎక్కువగా ఉండిద్ది. ఇక్కడున్న చుట్టు ప్రాంతాల్లోనైతే మోస్ట్ ఫేమస్ ఈ జలపాతం. చాలామంది అయితే వచ్చి విజిట్ చేస్తారు. మెయిన్ వచ్చి నవంబరు అంటే పిక్నిక్ టైంలోనైతే అస్సలు ఖాళీ ఉండదు, అంత రద్దీగా ఉండిద్ది.
ఇప్పుడు ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా! సో, అక్కడే చాలామంది అయితే పిక్నిక్ టైంలో వచ్చి వంటలు చేసుకొని ఇంకా తినేసి లోపల జలపాతం దగ్గరికైతే వెళ్తారు. ఇంకా లోపల కూడా వంటలు చేసుకోవడానికి రాళ్ళు, సెటప్ అన్నీ పెట్టుకున్నారనమాట. అలా ఉండిద్ది. నేను ఈ జలపాతాన్ని చూడడము ఇది ఐదోసారి, ఆరోసారి అనుకుంటానండి. ఎంత చూసినా అస్సలు బోర్ కొట్టదనమాట. అంత బావుంటుంది. ఇంకా నేను 5, 6 సార్లు ఇక్కడున్న వాళ్ళు ఎన్ని సార్లు చూసారో తెలీదు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి అందరూ కూడా కలుస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్తారు. సో, ఫ్యామిలీస్ అలా వెళ్తాయన్నమాట. ఇప్పుడు కూడా మేము వచ్చేసరికి కొంచెం సాయంత్రము ఇంకా ఇక్కడ చూసారు ఎంతమంది జనమున్నారో. పైన అప్పటికి సాయంత్రం అయిపోవడం వల్ల కొంచెం తగ్గారు. అదే ఉదయం నుంచి అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇప్పుడు మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా! నేను డిగ్రీ చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం అయితే వచ్చాము. ఫస్ట్ అదే రావడం అనమాట ఈ దారిగడ్డకి. ఫ్రెండ్స్ అంటే అలాగా మా ఊరోళ్ళమేనండి. అంటే డిగ్రీ చదివేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చదివాను కదా! సో, అక్కడే అలాగ అమ్మాయిలందరికి కూడా ఆటో పెట్టుకొని వచ్చాము. ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇంకా పైకెళ్ళలేదు. ఇక్కడే భోజనాలు చేసి అక్కడే కాసేపు సరదాగా గడిపి తర్వాత పైకెళ్ళి అలా జలపాతం చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. కానీ ఫస్ట్ టైం కదా! నేనంత పెద్ద జలపాతం చూడడం అయితే అదే మొదటిసారి. తర్వాత ఇంకా మా అన్నయ్య కానీ ఫ్యామిలీస్తో చాలా సార్లు వచ్చాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మా వారితోటి రావడం ఇంకా హ్యాపీ. ఇంత దూరం వచ్చి ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు. మొత్తం కూడా నేలంతా దున్నించి పెట్టారు చూసారు కదా! ఇంకా పక్కన అయితే అడవిలాగా చేస్తున్నారేమో మరి చెట్లు వేసి వాటికి జాగ్రత్తగా కంచెలాగా కూడా కట్టారు. నాకైతే అసలు వీడియో తీయడం అంటే చాలా భయం వేసింది. లాస్ట్ టైం అంటే ఇంకా మా అన్నయ్య, మా రవి వీళ్ళంతా తీశారు. కానీ ఈసారి మాత్రము ఫోన్ మా వారికి ఇచ్చేసాను. తనే వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇటు చూసారా పైనుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ చేసి జల్దీ చెట్లు ఎక్కడ అది లేదు బాగుంది చూసాను కూడా ఇన్స్టాల్ అది అసలైంది. అది ఎక్కాలి. అదే ఎక్కాలి. ఫోన్ ఆపేస్తావు. చెప్పులు వదిలేస్తావు అడిగిలో వద్దు బా ఏం తెచ్చేది రండి చెప్పులతో ఎక్కడమే ఇప్పుడు బాగుంటుంది వచ్చినప్పుడు జారుతుంది. నేల మీద ఇవ్వకండి రాయి ఎక్కడైతే ఉండిద్దో చూసి రాయి సపోర్ట్ చేస్తున్నాయి నేను కాలు. వాళ్ళు రాకుంటాలే పిల్లలు చూడు ఎవరు వెనక. ఇప్పుడు మేము ఎక్కాం చూడండి. అక్కడ వరకు బాగానే ఉండిద్ది. ఇంకా అది ఎక్కి నుంచి మళ్ళీ జలపాతానికి వెళ్ళినంత వరకు కొంచెం డేంజర్గా ఉండిద్ది అనమాట. జాగ్రత్తగా చూసేయాలి. చూస్తున్నారు కదా ఒకవైపు ఫ్లాట్గా ఉండిద్ది. ఏమాత్రం కాల్ స్లిప్ అయినా సరే వెళ్ళి కింద పడిపోతాం జారిపోయి. వచ్చేటప్పుడు ఎలాగోలా పాక్కుంటూ వచ్చేసాం కానీ వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఇక్కడ నుంచి కొంచెం భయంగానే ఉండిద్ది. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగానే ఉండిద్ది. ఈ మధ్యలోనే ఇదే కొంచెం అనమాట. ఇది ఒక్కడే దాటితే ఈజీ. ఇంకా వెళ్ళే కొద్దీ సౌండ్ ఒకటి వినిపిస్తుంది చూసారా అదే జలపాతం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కూడా.
కొంచెం దూరం నుంచే మనకి జలపాతం సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది. మా వారికేమో ఇది దగ్గర అంటున్నారు. ఏ బాను పడతావు. ఆన్ చేయాలి కెమెరా. ఫైనల్లీ జలపాతం దగ్గరికి అయితే వచ్చేసామండి. నేను చెప్పిన అందమైన జలపాతం ఇదేనండి. జలపాతం ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి ప్లేసెస్ని ఎక్కువగా విజిట్ చేయాలి కదా. మేమైతే కరెక్ట్ టైంలోనే వచ్చాము. కాకపోతే ఏంటంటే ఈవినింగ్ చేసి వచ్చాము. అదే మార్నింగ్ వచ్చి ఉంటే కొంచెం మంచిగా ఇంకా బాగా గడిపేవాళ్ళు మేము ఇక్కడ. ఈవినింగ్ నుంచి రావడం వల్ల చల్లదనానికి చుట్టూ ప్రకృతి కదా, చుట్టూ కొండలే, ఇదంతా కూడా కొండ. నేను చెప్పాను కదా ఒక 5-6 సార్లు ఈ జలపాతానికి వచ్చానని. అందులో ఒక్కసారి మాత్రమే పైకి వరకు ఎక్కాము. అంటే పైన జలపాతం వాటర్ పడుతుంది చూడండి, ఆ పైకి కొండ మీదకి అయితే ఒకసారి ఎక్కాము. అది కూడా మా అన్నయ్య శాఖరాన్ని అయితే తీసుకెళ్ళాడు. అదే చూడటము. ఇంకా తర్వాత అక్కడికి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ సైడ్ నుంచి ఇప్పుడు మేము నడుచుకుంటూ వచ్చాం కదా, అలాగే అలా పైకి ఎలా వెళ్ళుంటే పై వరకు వెళ్తాము. సో మొత్తానికి ఇది వీడియో అంతా డ్రోన్ పెట్టి కూడా షూట్ చేశారు. ఇన్స్టాలో అయితే ఉంది. రావడమే ఆలస్యమో ఇంకా వీళ్ళైతే జలపాతం కిందకైతే వెళ్ళి మునుగుతున్నారు. ఇంకా వీళ్ళ అమ్మాయిలు కూడా అందరూ కూడా వెళ్ళి సరదాగా ఇంకా అక్కడ లోతు ఉంది చూసారా కింద వాటరు, అక్కడైతే మనకి ఒక మగాళ్ళకైతే నడుము లోతు ఉండిద్ది అనమాట. చూడటానికి అలాగ ఉంది కానీ చాలా లోతు అక్కడ. అంటే చిన్న పిల్లలైతే కష్టం, కానీ మనలాంటి వాళ్ళమైనా వెళ్ళొచ్చు, పర్వాలేదు. మనకైతే భుజాల దగ్గరికి వచ్చిద్దేమో వాటరు, కానీ రిస్క్ ఏమీ లేదు. చూసారు కదా, కాకపోతే కొంచెం జారుతాయి, కాలు స్లిప్ అవుతాయి అనమాట. అక్కడ ఒక అమ్మాయి అయితే నిలబడుతూనే అలాగ కూర్చుని పోయింది, కాలు స్లిప్ అయ్యి. మీకు వీడియోలో కనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు అజయ్ అని ఉన్నాడు. ఒకసారి ఇక్కడే చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యింది. అంటే ఆ జలపాతం దగ్గర కాలు స్లిప్ అయ్యి కొంచెం కాలు అయితే దెబ్బతిందనమాట. అయినా సరే ఇలాంటి ప్లేసెస్ని ఎన్నిసార్లు అయినా చూడాలి కాబట్టి ఇంకా తప్పదు. అన్నిసార్లు ఒకేలా ఉండదు కదా, ఇంకా అందుకని ఇప్పుడే రావడం, మళ్ళీ అప్పటి నుంచి ఇదే రావడం అంట. ఇంకా వాళ్ళ వైఫ్ తను కూడా ఇంకా వెళ్తుంది అక్కడికి. నేనేమో ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇంకా నేను మాత్రము అక్కడ రాయి మీద కూర్చొని వాళ్ళందరికీ వీడియోస్ తీస్తున్నా. చూస్తుండగానే అమ్మాయి ఎలా స్లిప్ అయిపోయిందో చూసారా. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. మేము వచ్చిన కాసేపటికైతే వీళ్ళంతా కూడా వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ సగం మునగడం కూడా అయిపోయింది. మా అక్కకి ఫోన్ ఇచ్చేసి నేను కూడా ఇంకా మునుగుదామని అయితే వెళ్ళాను. కానీ మా వారు అసలు ఎక్కడ పైన చూసారా, చేతులు అడ్డం పెట్టి వాటర్ అంతా కూడా ఇటే వచ్చి మా పైనే పడుతుంది. అస్సలు నిలబడలేకపోతున్నాము. ఇంకా ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళైతే ఏమీ కిందకి రాలేదు, మునగలేదు. కానీ ఆ రాయి మీద నుంచి బ్యాక్ సైడ్ జలపాతము ఫొటోస్ వీడియోస్కి అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడు వస్తున్నారు. మేము ఇటు నుంచి వచ్చాం కదా, వాళ్ళు అటు నుంచి వచ్చారు చూసారా, అదొక దారి అనమాట. లాస్ట్ టైం కూడా మేము అటు నుంచి వచ్చి రిటర్న్ ఇటు నుంచి వెళ్ళాము. కానీ ఈసారి రావడం ఇటు నుంచి, వెళ్ళడం ఇటు నుంచే వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళు వంట సామాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇచ్చి రావడానికని వెళ్ళారనమాట. సో ఇంకా అక్కడి నుంచి నేరుగా వీళ్ళు ఇక్కడికి జలపాతానికి అయితే వచ్చేసారు.
ఇటు 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 అందరూ అందరూ తిరగండి తిరగండి. ఇక్కడ ఉన్న బ్యాచ్ మొత్తం మాదేనండి. అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోయారు, మేమే అలాగ ఉన్నాము. అంటే సాయంత్రం కదా కొంచెం చలి కూడా బాగా వేస్తుందన్నమాట. ఎందుకు మునిగామా అనిపించింది. అదే కొంచెం ఎండలో అయితే మాత్రం బాగుండేది చల్లగా, కానీ సాయంత్రం కదా బాగా చలేసేసి ఇంకా చాలే మునిగింది. ఇంకా సాయంత్రం అయిపోయింది అప్పటికే, ఇంకా సేపటికి చీకటి కూడా పడింది. అందుకని ఇంక అందరం కూడా వచ్చేసాము. బొడ్డు వరకే బండి తీసాడు. మావారు మాత్రము సేఫ్గా జత బట్టలు ఎక్స్ట్రా పెట్టుకున్నారు. అంటే మునిగినప్పుడు ఒకటి, మునిగిన తర్వాత ఒకటి. ఇక్కడేమో మా మహేష్ అని అస్సలు రాలేదు, ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు వచ్చి నుంచి కూడా. చుట్టూ కూడా వాతావరణము ప్రశాంతంగా పచ్చదనంతో ఉండిద్ది కాబట్టి ఎంతసేపు అయినా మునగాలనిపించిద్ది, అస్సలు బోరు కొట్టదు. అండ్ ఇతను మా చిన్న మామయ్య, అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు, తండ్రి కొడుకులు అనమాట. అచ్యుత మహాలక్ష్మి వాళ్ళ ఆయనే తెలుసు కదా. ఇంకా ఇక్కడ లాస్ట్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము. రూపా రూపా సార్ తీలే మళ్ళీ సార్. ఒక్క క్షణానికి ప్రాణం పోయినట్టు అనిపించింది. అక్కడ రాయి సపోర్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. సో చాలా డేంజర్ అండి. సో మొత్తానికి చక్కగా ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి కూడా పడిపోయింది. సో ఇదనమాట అండి జలపాతం వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.